మ్యామ్ ఇంత బాగా తెలుగు మాట్లాడుతున్నారు, అసలు మీ ప్రాపర్ ఎక్కడ? నేను ఐ బోర్న్ అండ్ బాటప్ చెన్నై, బట్ తెలుగు ఫ్యామిలీ. మేము కూడా మాట్లాడలేము, అంతా బాగా ఇంట్లో అందరూ మాట్లాడుతున్నారు. తెలుగే కదా. ఆ. కొంచెం చెన్నైలో పుట్టి పెరిగిన వాళ్ళకి తెలుగు అంత స్పష్టంగా రాదు. ఎందుకంటే తమిళ ఇది మిక్స్ చేసి మారుతారు. ఏమి చేస్తారు, వస్తుని ఇస్తుని అని అంటారు కదా. మా ఇంట్లో మా అమ్మ కాలేరు కొట్టద్ది వేరే లాంగ్వేజ్ మాట్లాడుతుంది. నా కూతురు అంటాను తెలుసా, వచ్చింది కింద ఆడుకోవడానికి, మమ్మీ షీస్ ఇస్ బుల్లింగ్ మీ అంటే తెలుగు తెలుగు. మీకు తెలుగు అంటే అంత ఇష్టమా? మన మదర్ టంగ్ మనం రెస్పెక్ట్ చేయబోతే ఇంకెవరు రెస్పెక్ట్ చేస్తారు? వచ్చి రాని ఇంగ్లీష్ లో మాట్లాడేస్తున్నారు. అంతే ఎతికితే ఒక సెంటెన్స్ లో ఎన్ని ఉంటాయో మిస్టేక్స్. ప్రాపర్ గా వచ్చంటే నువ్వు మాట్లాడు, కాదన్నా నాట్ అగేన్స్ట్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఆర్ వాట్ ఎవర్. దిస్ ఇస్ యువర్ మదర్ టంగ్, లైక్ యువర్ మదర్. నువ్వు మదర్ నువ్వు రెస్పెక్ట్ ఇవ్వా, మదర్ తో కూడా నీకు ఏంటి అన్నట్టు నాకు అలా ఫీలింగ్ వస్తుంది. మీ పాపకు కూడా అలాంటి వార్నింగ్స్ ఇస్తాను. తెలుగు కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడుతుంది, అయినా సరే ఇబ్బంది పడ్డా పర్లేదు తెలుగులోనే మాట్లాడని చెప్తాను. మీరు ఇప్పుడు కూడా చాలా మంచిగా నిండుగా వేసుకుని వచ్చారు. అంటే చాలా మంది వెస్టర్న్ డ్రెస్సెస్ కానీ అలా వేసుకుంటారు. అలా వేసుకున్నప్పుడు ఇలాంటివి నేను ఎందుకు వేసుకోలేదు అని మీరు ఫీల్ అయ్యారా? అమ్మాయి వేసుకోకుండా ఉండడం బాగుంది అని ఫీల్ అయ్యారా? అదే ఇదే రెండోది. తమిళ్లో నేను చేసినంత కొంచెం గ్లామరస్ క్యారెక్టర్, స్లీవ్లెస్ స్విమ్ సూట్లు అవన్నీ తమిళ్లో వేసా. తెలుగులో ఇంతవరకు నేను స్లీవ్లెస్ వేసింది లేదు. అంటే మీకు ఇష్టం లేదు? అట్లా ఇష్టం లేదు కాదు, నేను కోరుకునేదే ఇదే. సో ఆ సైడ్ నేను వెళ్ళాల. వేసుకున్నప్పుడల్లా కూడా ఒక పెద్ద షాల్ కప్పేసుకునేదాన్ని. షార్ట్ కట్ అన్న వెంటనే జరగబో షాల్ ఇచ్చేది. అంత షై నాకు, నేను వేయను, ఎప్పుడు వేసింది లేదు. ఈ మధ్య నా కూతురు నేను మరి నైటీలు వేసుకుంటుంటే మామూలుగా ఏంటి పెద్ద ముసల్దాన్లా వేసుకుంటున్నా ఏంటి, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్ 3/4 షార్ట్స్ వేసుకుంటున్నారు, లెగ్గిన్లు వేసుకుని టీ షర్ట్ వేసుకుంటున్నారు అంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తా దానికోసం. ఇంట్లో నైటీలు వేసుకుంటారా మ్యామ్? అవును, ఎక్కువ ఎవరైనా వస్తున్నారంటే డ్రెస్ వేసుకుంటాము, లేకపోతే ఆబ్వియస్లీ నైటీ మీద. నైటీలు అంటే అసలు ఆడవాళ్ళకి ప్రాణం. పెళ్ళైన కొత్తలో రోజుకి ఒక చీరకు తగ్గ గాజులు అవి వేసుకుంటే మమ్మీ ఇలా చూసేది. ఏంటి మమ్మీ ఎలా చూస్తుందంటే పెళ్ళైన కొత్త కదమ్మా. ఆ డైలాగ్ అప్పుడు అర్థం కాలేదు. ఇప్పటి వరకు మీరు చాలా సినిమాలు చేశారు, ఇప్పుడు సీరియల్స్ చేస్తున్నారు, పెద్ద పెద్ద హీరోలతో చేస్తారు. మరి మీ ఆస్తులు ఎంత మేడం? తినటానికి ఉండటానికి లోట్లేదమ్మా, చేయాల్సిన పని లేదు. చేయిస్తేనే మనకి అనే ఇది లేదు. అన్ఎక్స్పెక్టెడ్లీ బై గాడ్స్ గ్రేస్ మై బ్రదర్ ఇస్ అ వెరీ బిగ్ బిజినెస్ మ్యాన్. సో నాకు ఎటువంటి అలాంటి ఏం లేవు. నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచే యాక్ట్ చేసి ఉన్నాను కాబట్టి సో నాకు దానికి ఏం లోట్లేదు. అంటే రాశి గారు అనగానే ఒక 200 కోట్లు 300 కోట్లు ఉన్నాయి. 1000 కోట్లు వేసుకోండమ్మా, నాకేం పోయింది, మీరు ఏమనుకుంటున్నారు? నా కోట్లు నా ప్యాంట్లు నా దగ్గర. మొత్తానికైతే ఐఎమ్ హ్యాపీ లైఫ్. ఏదైనా ఒక మర్చిపోలేని సిచ్యువేషన్ ఉందా ఆడియన్స్ తో మీకు? ఎందుకు ఇది నిజమే మాట్లాడతాను కదా. నిజం, ఒక ఆవిడ నా బిగ్ ఫ్యాన్ అండి. ఆవిడ సినిమా చూసి ఆవిడ 3 days నిద్ర పడుకుంటూ పోయింది, ఫీవర్ వచ్చేసి. నన్ను డైజెస్ట్ చేసుకోలేక ఆ క్యారెక్టర్ కి ఆన్ స్క్రీన్. నిజం సినిమాకి? అవును. నంబర్ అంత ఈజీగా దొరకదు కదా. దొరకదు. మా అన్నయ్యకే ఉండేది ఫోన్, నాకు ఫోన్ కూడా ఉండేది కాదు. మా అన్నయ్య ఫోన్ కి కాల్ వచ్చి నేను ఇలా ఫ్యాన్ అండి, గొంతు కూడా సరిగ్గా రావట్లేదు ఆవిడకి, మేడం తోటి ఒక్కసారి మాట్లాడాలి, మరి హార్డ్ కోర్ ఫ్యాన్ అంటమ్మా, మాట్లాడా. మేడం ఏమైంది మేడం మీకు, ఎందుకు మేడం ఈ సినిమా చేశారు అని ఏడిసేస్తుంది ఫోన్లో. సారీ అండి, నేను చెప్పాను కూడా ముందే, నాకు యాక్సెప్ట్ చేయరు ఇలాగ నన్ను అని అంటే, వద్దు మేడం నా జ్వరం వచ్చేసిందండి, 3 రోజులు అయిందండి నేను జ్వరంతో పడుకుని. అంటే అంత ఇష్టపడుతున్నారు కాబట్టి ఫీవర్ వచ్చింది ఆవిడకి. అంటే నన్ను తీసేసుకుంది ఆవిడ అని అర్థం. మీరు మూవీస్ లో ఎంత అయితే పద్ధతిగా ఎట్లా అయితే ఉన్నారో, మీరు మీ బయట చూసే మీ క్యారెక్టర్లు డిజైన్ చేసినట్టున్నారు ఈ మూవీస్ లో. ఏమో నేను బయట కూడా ఇంతే. ఇప్పుడు కొత్తగా వచ్చే ఇండస్ట్రీ వాళ్ళకి మీరు ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? ఫస్ట్ మీరు ఎందుకు ఇండస్ట్రీని ఎంచుకున్నారో తెలుసుకోండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. నేను ఒక స్కూల్ పెట్టాను ఒకప్పుడు, ఇప్పుడు కాదు, పాప పుట్టక ముందు చిన్న ప్లే స్కూల్ పెట్టా ఒక 2 years. ఇంకొక స్కూల్కి వెళ్ళాను నేను విజిట్ చేయడానికి. స్కూలింగ్ అంటే ఏంటి, ప్లే స్కూల్ అంటే ఏంటి అని విజిట్ చేయడానికి వెళ్తే ఆవిడ కరెస్పాండెంట్ ఒక మాట అడిగింది, మీరు స్కూలే పెట్టాలని ఎందుకు అనుకుంటున్నారు? ఒక పేపర్ తీసుకుని 4 లైన్లు రాసి మీరు రేపు రండి మళ్ళీ అంటే. నా దగ్గర ఫస్ట్ నిజంగా ఆవిడ అడిగిందని టక్క నాకు చెప్పడానికి ఆన్సర్ లేదు. అలాగా మీరు ఇండస్ట్రీని ఎంచుకున్నారు. ఇండస్ట్రీ అంటే ఏంటో మీకు తెలుసు, ఈ సోషల్ మీడియా వల్ల అంతా మొత్తం ఓపెన్ బుక్ లాగా ఉంది. ఆ ఓపెన్ బుక్ లోకి మీరు 1 of the page అవ్వాలనుకుంటున్నారంటే ఎందుకు అనేది ఫస్ట్ మీరు ప్రశ్నించుకోండి. వస్తే సక్సెస్ అవుతామా లేదా అనేది దేవాదేనం. రెండిట్లకి ప్రిపేర్ అయ్యారండి, ఇదే చెప్తాను. హార్డ్ వర్క్ చేయండి, ఇష్టంగా చేయండి. మ్యామ్, ప్రెసెంట్ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఎల్కేజీ చదవాలంటే లక్షలు కట్టాలి ఇప్పుడు. అన్నీ అని అనను, కానీ ఇప్పుడు కొన్ని ఇండస్ట్రీస్ బాగా కమర్షియల్ అయిపోయినాయి, అందులో ఎడ్యుకేషన్ ఫస్ట్లో ఉంది. ఏంటంటే మీరు చెప్పినట్టు ఎల్కేజీ చదవాలంటే 2 lakhs మినిమం కట్టాల్సి వస్తుంది. సో ఇక్కడ ఫ్యామిలీకి వాళ్ళకి ఫుడ్ లేకపోయినా పిల్లల్ని మంచి స్కూల్లో జాయిన్ చేయాలి అని అది కూడా ప్రెస్టీజ్ అవుతుంది. అప్పుడు పక్క ఇంటి వాళ్ళు ఫలానా స్కూల్లో చదువుతున్నారంటే నా కూతురు ఏం తక్కువ తిన్నది, నేను కూడా అలాంటి స్కూల్లోనే చదివిస్తాను అనేది ఉంటుంది తప్ప వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. ఇప్పుడు హస్బెండ్ వైఫ్ ఇద్దరు పనిచేయాల్సిందే ఇవాళ, లేకపోతే అవదు. ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఇద్దరు వర్కింగ్ అయితేనే గెట్ ఆన్ అవుతున్నారు. ఈ స్కూల్
స్కూల్లో చదివితే బాగుంటుంది, ఈ స్కూల్లో చదివితే బాగుంటుంది, వాళ్ళు ఈ స్కూల్లో చదివారు అనే దానికంటే కూడా స్కూలింగ్లో మీకు సిలబస్ ఏంటి, అక్కడ ఎలా నేర్పిస్తున్నారు, ఎంతవరకు నేర్చుకుంటున్నారు అనేది తెలిస్తే ఫీజుకి మనకు తక్కువ ఫీజులో కూడా మంచి స్కూల్స్ ఉన్నాయి. ఇవాళ రేపు అన్ని స్కూల్ పిల్లలకి ఇంగ్లీష్ చాలా నార్మల్ అయిపోయింది. ఫ్రెండ్స్ బ్యాచ్ అందరూ కూడా ఓన్లీ ఇంగ్లీష్లోనే వాళ్ళు కన్వర్జేషన్ అంతా కూడా. సో ఇంగ్లీష్ ఎప్పుడైతే నీకు ఫ్లూయెంట్గా ఈజీగా మాట్లాడగలుగుతుందో నీ కూతురైనా కొడుకైనా, సో ఆబ్వియస్లీ మరీ వాళ్ళని రుద్దేసే స్కూల్ వేయక్కర్లా, మంచిగా నేర్పించి అర్థం చేసుకునేలాగా నేర్పించగలిగే స్కూల్ అయితే చాలు. అది మనలోనే ఉంది. సో అలానే ఇప్పుడు 10th క్లాస్లో నేను పాస్ అయిపోతానని వాళ్ళు రాసి ఎగ్జామ్ లో ఫెయిల్ అయిన వాళ్ళు సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. ఎందుకు జరుగుతుంది అంటే మా పేరెంట్స్ దే ఆర్ జస్ట్ పుట్టింగ్ ఆల్ దేర్ ప్రెషర్స్ ఆన్ దేర్ స్మాల్ బ్రెయిన్స్. చాలా కష్టపడి నీకు చదివిస్తున్నాను అది ఇది ఓవర్ ఉద్దేస్తుంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. స్కూల్ నుంచి రాగానే ట్యూషన్ అవ్వగానే మళ్ళీ హోంవర్క్ ఏదో ఒకటి చదువుతూనే ఉండాలి. బుక్ అనేది ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కిడ్ బుక్ అనేది ఉండాల్సిందే. అలాగే మా అపార్ట్మెంట్లోనే ఉన్నారు చాలా మంది. అలాంటప్పుడు ఎలాగవుతుంటే వాళ్ళకి అదొక రకమైన మైండ్ సెట్ అయిపోతారు. వాళ్ళు ఎవరి దగ్గర కలవలేరు, 24 గంటలు చదువు అని అంటే బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటారు. వాళ్ళు అలా ఉండకూడదు. వెళ్ళొచ్చారు ఇన్ అవర్స్ అని స్కూల్కి వెళ్ళి వస్తారు. నా కూతురు వస్తుంది, వచ్చి ఫ్రెష్ అయిపోయిన తర్వాత 5 to 6 తనకి ట్యూషన్ అమ్మ. 6 to పాప పడుకునే వరకు ఏం యాక్టివిటీ లేదు. ఫ్రీడమ్ ఇచ్చాను. తను ఎలా నేచర్ ఎలాగుందో అది మారకుండా పెరగాలి నాకు అంతే. మంచి నేచర్ మనం కిల్ చేస్తున్నాం తెలియకుండానే. మనకు కావాలని చేయట్లేదమ్మా, అనుకోకుండా అది జరిగిపోతుంది. ఫ్రీడమ్ కూడా ఇవ్వాలి. డోంట్ కంపేర్ విత్ అదర్స్ ఎస్పెషల్లీ.